హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇక్కడ రంగనాయకుల గుట్టకైతే ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఎల్లమ్మ బోనాలు అయితే జరుగుతున్నాయి. మీరు నిన్నటి వీడియోలో చూసుంటారు ఆల్రెడీ. నిన్న ఎల్లమ్మ బోనాలు అయితే తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు అయితే దర్శనం అయితే చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇప్పుడైతే ఇది గౌట స్కూల్ గ్రౌండ్ గేట్ అన్నమాట. ఇక్కడికి వెళ్ళి ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇట్నే సాయిబాబా టెంపుల్ వస్తుంది. సాయిబాబా టెంపుల్ కాడికి వెళ్ళి ఇంకా స్ట్రైట్ వెళ్ళి రైట్కి తిరగాలన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడైతే సాయిబాబా టెంపుల్ దాకా అయితే వచ్చాం. ఇప్పుడైతే ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇంకా మనమైతే ఇలా చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా నడుచుకుంటూ అయినా వెళ్ళచ్చు, బైక్స్ మీద అయినా వెళ్ళచ్చు, ఎలాగైనా వెళ్ళచ్చు. ఒక 2.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళి, హుజరాబాద్ నుంచి వెళ్ళి. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఊరు చివరిలో ఉంటాయి కదా ఎల్లమ్మ టెంపుల్ అండ్ పెద్దమ్మ టెంపుల్, అందుకే అక్కడ దాకా వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం ఇప్పుడు ఇటు రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి. చూసుకోండి, ఇప్పుడైతే మనం సాయిబాబా టెంపుల్ దాటామన్నమాట. ఇక్కడ చూసుకోండి, మీకు చూపిస్తున్నాను కదా. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా చాలా ఉండే కానీ నేనైతే కట్ చేసి చూపెడుతున్నాను. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి, ఇదైతే పెద్దమ్మ టెంపుల్. ఇది పెద్దమ్మ టెంపుల్. ఇటు సైడ్కు మళ్ళీ ఎల్లమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. నిన్నటి బోనాలు అయితే ఇక్కడికి వస్తాయి. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఉంటుంది. ఇంకా మీరైతే చూసుకోండి, చాలామంది జనాలు కూడా వచ్చారు. నిన్న నైట్ నుంచి వెళ్ళేస్తారన్నమాట. ఇక్కడ చూసుకోండి, బోనాలు కూడా అందరు పెట్టారన్నమాట. ఇక్కడ చూడండి, మొక్కులు చెల్లించుకొని వెళ్తారన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎలా పెట్టారో. ఇంకా చాలా బోనాలు ఇలా ఉంటాయి కానీ ఎవరి వాళ్ళు తీసుకెళ్తారన్నమాట. ఇక్కడ చూడండి, ఎవరి వాళ్ళు అంటే ఎవరింటికి వాళ్ళు తీసుకెళ్తారు కదా, అలా తీసుకెళ్తారన్నమాట. మాకైతే ఒక 2 hours పట్టింది దర్శనానికి. చాలామంది ఉన్నారన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ బోనాలు చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. ఇంకా ఇటు సైడ్ కూడా ఉన్నాయి, మీకు అవి కూడా చూపించి నీకు ట్రై చేస్తా. ఇక్కడ వీడియో తీయడానికి అయితే అలో ఉందన్నమాట, అందుకే తీస్తున్నాను. ఇక్కడ చూసుకోండి, ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళి చేస్తున్నారో కామెంట్ చేయండి. ఎక్కడికి వెళ్ళి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం అయితే లైన్ అయితే కట్టాము. ఇది లైన్లోకి వెళ్ళి తీసిన వీడియోనే. ఇక్కడ చూసుకోండి, ఈ చుట్టుపక్కల జనాలు అన్నమాట, మొక్కులు చెల్లించుకొని నీకు వచ్చిన జనాలు. ఇంకా చాలామంది ఉన్నారు కానీ చూపించడం అయితే వీలు కాలేదన్నమాట. ఇక్కడ చూడండి, ఇటు సైడ్ లైన్లు ఉన్నాయి కదా, ఈ లైన్ స్ట్రైట్గా ఇలా కట్టి వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూడండి, మేమైతే ఇలా వచ్చాం. ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్దాం పదండి. టెంపుల్ లోపలికి అయితే వచ్చాం. చూడండి, అమ్మవారి ఇదైతే ఇక్కడ పట్నం అంటారన్నమాట. ఇక్కడ చూడండి ఎలా వేసారో, చాలా బాగుంది. ఇంకా మీకైతే ఇప్పుడైతే చూపిస్తున్నాను కదా, ఇదైతే అమ్మవారి విగ్రహాలు అన్నమాట. ముందు చూపించింది అమ్మవారిది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇంకా మీకు లాస్ట్కి కూడా చూపిస్తున్నా. ఇదైతే లైన్ కట్టడం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇంకా ఇలా దర్శనం అయితే చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్, లైక్, షేర్, కామెంట్. ఇక్కడ చూడండి, ఇలా అయితే ఉంటుంది అమ్మవారి చుట్టుపక్కల. మీ దగ్గర ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడైతే దర్శనంకి వెళ్దామన్నమాట. ఇంకా మీకైతే ఇలా చూపించడమే కుదిరిందన్నమాట. చూసుకోండి, మీకైతే క్లారిటీగా చూపిస్తుంది. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఇలా చూడండి, మీరైతే దర్శనం చేసుకున్నారా, ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, నోటిఫికేషన్ అలా పెట్టుకొని ఇన్స్టాలో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఉంటా, బాయ్.